అయితే ఈ గ్రహస్థితిని పరిశీలించగా మిథున రాశి వారికి 2026 సంవత్సరం అంటే నూతన సంవత్సరం జనవరి నుండి డిసెంబర్ దాకా కూడా ఈ సంవత్సరం కొంచెం మిశ్రమ ఫలితాలు కనపడుతూ ఉన్నాయి. అయితే కంగారు పడిపోవలసినటువంటి అవసరం అయితే లేదు. ఇంచేతనంటే కనుక మిమ్మల్ని మీరు నమ్ముకున్న దైవభక్తితోటి ఉన్న చేసే పని ఎందు శ్రద్ధ పెట్టినా మీకైతే తిరిగి ఉండదు. చేసేటటువంటి వృత్తి వ్యాపార విషయాల్లో చిన్న చిన్న ఒడిదుడుకులు అయితే మాత్రం ఖచ్చితంగా ఎదురవ్వబోతున్నాయి. అయితే ప్రతి సమస్యని కూడా ఎదుర్కోవడానికి ముఖ్యంగా మనకుండే అనుభవ జ్ఞానం కానీ, సమాజాన్ని అర్థం చేసుకోవడం కానీ, లేదా మనం ఏమి తప్పులు చేస్తున్నామో ఆ తప్పులు సరిదిద్దుకోవడం కానీ చేసినట్లయితే ఎటువంటి సమస్య నుంచైనా మనం బయటపడతాం. కాబట్టి కంగారు అయితే పడిపోకండి. ఒడిదుడుకులు అన్నమాట అయితే నిజమే, కానీ మీరు వాటన్నిటి నుంచి బయటపడేటటువంటి అవకాశం కనబడుతోంది మీకు రాబోయేటటువంటి రోజుల్లో. అయితే చేసే ప్రతి పని యందు కూడా ప్రత్యేకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం, ప్రత్యేక మార్పులు తీసుకోవడం, ప్రత్యేక శ్రద్ధ పెట్టడం అనేటటువంటిది చాలా ముఖ్యమైనటువంటి పనిగా మాత్రం మీరు ఖచ్చితంగా పెట్టుకోవాలి. అలాగే మానసిక ఆందోళన ఎక్కువ కనపడుతోంది. ముఖ్యంగా ఇంచేతనంటే కనుక ఏం జరుగుతుంది, భవిష్యత్ ఏంటి, నేను ఇంకా ఏదో చేసేయాలి, ఏదో చేయలేకపోతున్నాను, ఇలాంటి ఆందోళనకి గురయ్యేటటువంటి వ్యవహారాలు బాగా ఎక్కువగా కనపడుతున్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించవలసిన అవసరం కనపడుతోంది. ముఖ్యంగా అందుకనే ధ్యానము, మెడిటేషనము, ఆధ్యాత్మిక చింతన పెంచుకునే ప్రయత్నం మాత్రం ఖచ్చితంగా చేయండి. అలాగే ఎవరు పడితే వాళ్ళు ఏది పడితే చెప్తే ఆ మాటలు విని నమ్మి మోసపోకండి. మిమ్మల్ని మోసం చేయడానికి, డబ్బులు కాజేయడానికి, మిమ్మల్ని మీ చేత తప్పుడు పెట్టుబడులు పెట్టించడానికి చాలామంది ప్రయత్నం చేస్తారు. అన్నిటికన్నా ముఖ్యంగా వాడుకోవడానికి, మిమ్మల్ని బాగా వాడుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళతోటి చాలా జాగ్రత్తగా వ్యవహరించడం, తెలివిగా పెట్టుబడులు పెట్టడం మాత్రం ఖచ్చితంగా చేయాలి. అందులోనూ గృహాలు కొనేటప్పుడు, పెద్ద పెద్ద భూములు లాంటివి కొనేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించాలి. కంగారు పడిపోవడము, ఇంక ఇది ఉండదేమో, ఎవడో కొనేసుకుంటాడేమో, ఇంకా నాకు దొరకదేమో, ఇలాంటిది ఇంక ప్రపంచంలో లేదేమో, ఇలాంటి కంగారు తొట్టుపాటుతనంతో ఎదరికి వెళ్ళడం వల్ల అనేక రకాల పెట్టుబడుల విషయంలో అవకతవకలు, సమస్యలు కొని తెచ్చుకునే అవకాశం కనపడుతుంది. కాబట్టి అలాంటి విషయాలు ఎక్కువ జాగ్రత్త తీసుకోవడము. అయితే భూయోగం ఉందా అండి, గృహయోగం ఉందా అండి అంటే కనుక ఖచ్చితంగా మీకు భూమి సంక్రమించేటటువంటి అవకాశము, గృహము సంక్రమించేటటువంటి అవకాశం అయితే మాత్రం ఖచ్చితంగా కనపడుతున్నాయి. ఆగిపోయినటువంటి గృహ నిర్మాణ పనులు అయితే ఖచ్చితంగా ఎదురుకు వెళతాయి.